విదర్భ రాజకుమార్తె దమయంతి స్వయంవరం ప్రారంభమైంది. అయితే ఆశ్చర్యం, నలుడితో పాటు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు అందరూ నలుడి రూపంలోనే. ఎవరు నిజమైన నలుడు? సభంతా అయోమయంలో పడింది. దమయంతి హృదయంతో గమనించింది. దేవతలకు చెమట లేదు, నీడ లేదు, కళ్లలో మానవ భావం లేదు. మనిషి అయిన నలుడి కళ్లలో మాత్రం ప్రేమ, వినయం, ధర్మం కనిపించాయి. ఆమె నిశ్చయంగా నలుడికే వరమాల వేసింది. దేవతలు సంతోషించి నలుడిని ఆశీర్వదించారు. స్వయంవరం తర్వాత నలుడు దమయంతి వివాహంతో నిషధదేశం ఆనందంలో మునిగింది. కాని ఆ ఆనందాన్ని భరించలేని ఒక శక్తి ఉంది. అదే కలి. దమయంతి తనను కాక నలుడిని ఎన్నుకున్నందుకు కలి ఆగ్రహంతో మండిపడ్డాడు. నలుడి ధర్మం వల్ల కలి వెంటనే ఏమీ చేయలేకపోయాడు. ఒక చిన్న తప్పు కోసం ఎదురు చూశాడు. ఒకరోజు నలుడు విధిని ఆలస్యం చేయగానే కలి అతని మనసులో ప్రవేశించాడు. అప్పటినుంచి నలుడి బుద్ధి మారింది. జూదం, అహంకారం, అజ్ఞానం. కలి ప్రభావంతో నలుడు జూదానికి కూర్చున్నాడు. ఎదురుగా ఉన్నాడు అతని అన్నయ్య పుష్కరుడు, కలి చేతిలోని బొమ్మలా. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ ఓటమి. సంపద పోయింది, సేన పోయింది, చివరకు రాజ్యమే పోయింది. ఒకప్పుడు మహారాజు, ఇప్పుడు నిరాశ్రయుడు. నలుడు, దమయంతి అరణ్యవాసానికి బయలుదేరారు. రాజ్యం పోయినా ఆమె చేతిని మాత్రం వదలలేదు. ఆకలి, దాహం, రాజసౌఖ్యమన్నీ పతనమయ్యాయి. కలి ప్రభావం మరింత పెరిగింది. ఆమెను రక్షించాలన్న భావనతో నలుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా దమయంతిని విడిచిపెట్టాడు. మేల్కొన్న దమయంతికి నలుడు కనిపించలేదు. భర్త లేని అడవి, కాని ధైర్యం మాత్రం నిలిచింది. అని అరిచింది. అడవి మాత్రమే ప్రతిస్పందింది. మృగాలు, చీకటి, ఆకలి, ప్రతి అడుగు ఒక ప్రమాదం. కాని ఆమె మనసు విరగలేదు. పతివ్రత ధర్మం ఆమెకు బలమైంది. దారిలో వచ్చిన అవమానాలు ఆమె ధైర్యంతో జయించింది. చివరకు విధి ఆమెను తన తల్లిదండ్రుల రాజ్యంలోకి తీసుకెళ్ళింది. దమయంతిని విడిచిన నలుడు పశ్చాత్తాపంతో అరణ్యంలో తిరిగాడు. ఒకరోజు అగ్నిలో చిక్కుకున్న పామును నలుడు రక్షించాడు. ఆ పాము కర్కోటకుడనే నాగరాజు. కర్కోటకుడు నలుడిని కాటేశాడు. అతని రూపం పూర్తిగా మారిపోయింది. అది శాపంక రక్షణ. కలి ప్రభావం తగ్గే వరకు ఇది కవచం. ఇప్పుడు అతడు బాహుకుడు, తన అసలు గుర్తింపును దాచుకున్న రాజు. నలుడు అయోధ్యరాజు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. దమయంతికి ఒక వార్త వచ్చింది. అయోధ్యలో బాహుకుడు అనే అద్భుత సారథి ఉన్నాడని. అతని గుర్రాల నియంత్రణ చూసి ఆమె హృదయం చెప్పింది, ఇతడే నలుడు. దమయంతి ఒక తెలివైన యోచన చేసింది. మరోసారి స్వయంవరం ప్రకటించింది. ఆ వార్త అయోధ్యకు చేరింది. ఋతుపర్ణుడు వెంటనే వెళ్లాలని నిర్ణయించాడు. ఆ వార్త విని ఋతుపర్ణుడు వెంటనే బయలుదేరాడు. బాహుకుడు రథాన్ని మెరుపు వేగంతో నడిపాడు. ఋతుపర్ణుడు విదర్భ రాజ్యంనికి చేరుకున్నాడు. విదర్భ రాజ్యానికి రాజు అయిన భీముడు ఋతుపర్ణుని స్వయంవరానికి ఆహ్వానించాడు. దమయంతి దూరంగా బాహుకుడిని గమనించడం. రూపం వేరైనా తేరు అంత నలుడు అనుకుంటుంది. దమయంతి బాహుకుడి దగ్గరకు ఒక దూతను పంపింది, అతని ప్రశ్నించాలని. బాహుకుడి కళ్లలో జల్లు విరిసింది. నలుడు తన నిజరూపంలో బయటపడతాడా? బాహుకుడు చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగింది. ఇతని ఖచ్చితంగా నలుడే, కాని ఈ రూపం ఏంటి? దమయంతి బాహుకుడిని ప్రశ్నించింది. నిజం చెప్పు, నువ్వు నాలుడే కదా? నేను బాహుకుడి. నా మనసుకి నువ్వే నాలుడు అనిపిస్తోంది. దమయంతికి అబద్ధం చెప్పిన ఇక ప్రయోజనం లేదు అనుకుంటాడు. అవును, నేనా నాలుడినే అని బాహుకుడు నిజం చెప్తాడు. ఎందుకు నన్ను ఒంటరిగా అడవిలో వదిలి వెళ్ళిపోయావు? నిన్ను నీకు విడిచి ఉండలేను. నువ్వు నాతో ఉంటే కష్టాలు పడతావని నాకు ఇష్టం లేకపోయినా నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది. కర్కోటక శాపం ముగుస్తుంది. నలుడు తన అసలు రూపాన్ని తిరిగి పొందుతాడు. ఓ నలుడా! దమయంతి పరుగున నలుడు దగ్గరికి వస్తుంది. కాలి ప్రభావం వల్ల నిన్ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. నన్ను మన్నించు, ఇక నిన్ను విడిపోను. దమయంతి, నలుడు కొద్ది కాలం విదర్భ రాజ్యంలో సంతోషంగా గడిపారు. నలుడు తిరిగి తన సోదరునితో పాచికాడతాడు. ఇప్పుడు అతనికి గణిత జ్ఞానముంది. ఈసారి అతనే గెలుస్తాడు. తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు.
నలుడు దమయంతి మళ్లీ రాజ్యాభిషేకం పొందుతారు. ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకుంటారు. ప్రేమ, విశ్వాసం, సహనం ఇవే వారి విజయ రహస్యం. మీకు మా నలుడు దమయంతి కథ నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.